శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో 27, 28, 29, 30 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి జాతకులు గనక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారు మీ మనసులో ఉన్నటువంటి నిరాశను అలాగే బాధను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కన పెట్టండి. మరి ఈ వీడియో ఈ రోజున మీకు కనిపించడానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి కారణం అయితే ఉండవచ్చండి. రాబోతూ ఉన్నటువంటి 4 రోజుల్లో మీ విధిలో ఒక గొప్ప పెద్ద మలుపు అనేది తీసుకురాబోతుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా ఏ విషయాన్నైనా కానీ భరించారో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధను ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు గమనించాడు. ఇప్పుడు మీకు పరీక్ష కాలం ముగిసిపోయింది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ప్రశాంతంగా వినండి. మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద శ్రద్ధ పెట్టేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే ఒక పూర్తి అవకాశాన్ని అయితే కలిగి ఉంటాయి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మాట అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. అయితే కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో ఒకే ప్రశ్న అండి, నేను తప్పు చేసేనా? నా కర్మ ఇంతేనా? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావటం లేదు? ఎంత నిజాయితీగా ఉన్నా నమ్మకం దక్కటం లేదు? ఎంత ప్రేమ చూపిస్తున్నా ప్రతిఫలం దక్కటం లేదు? ఇది మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రశ్నలు. అయితే ఇవన్నీ మీరు చేసిన తప్పులు అయితే కాదు, ఇది మీ బలహీనత కూడా కాదు, ఇది గ్రహాల పరీక్ష, ముఖ్యంగా శని పరీక్ష. శని భగవానుడు చాలా కాలంగా ఒక గట్టి పరీక్షను మీకు పెడుతున్నాడు. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నిటినీ కూడా తూకం వేశాడు. స్వామి, మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఉన్నాయి, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, మీ కన్నీళ్లు మీకే కనిపించని సందర్భాలు ఉన్నాయి. అయినా మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడూ కనబడలేదు. అందుకే భగవంతుడు మిమ్మల్ని చాలా తొందరగా అనుగ్రహించబోతున్నాడు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీపై ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో ఈ భారాన్నంతా తీసేయబోతున్నాడు. మీ రాశిలో మంగళగ్రహం బలంగా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని భగవానుడు బలహీన పడబోతున్నాడు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారు నిశ్శబ్దంగా మారబోతున్నారు. మీ మీద నమ్మకం లేని వాళ్ళే మీ దగ్గరకు రావాల్సి వచ్చేటటువంటి పరిస్థితులు ఈ 4 రోజుల్లో కలగవచ్చు. విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారటం కాదు, మీరు భరించిన ప్రతి బాధకు కూడా సమాధానం దొరకటం. మీరు ఓడిపోయినట్లు అనుకున్నటువంటి ప్రతి క్షణం నిజానికి మీరు అతి తొందరగా మరొక విషయం పట్ల తయారవుతున్నటువంటి ఒక నిజమైనటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నట్లుగా మీరు భావించాలి. మీకు ఒక తుఫాన్ లాంటి వార్త కూడా అందుతుందండి. ఎందుకంటే మీరు షాక్ అవుతారు. తుఫాన్ అంటే కేవలం నాశనం మాత్రమే కాదు, తుఫాన్ అంటే మంచి శుభ్రత, నిలిచిపోయినటువంటి గాలిని తొలిచి వేసినటువంటి శక్తి. ముఖ్యంగా మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఒక వార్త మీ ఊహకు అందనటువంటి స్థాయిలో ఉండబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాదు, మీరు ఆశించినటువంటి రూపం కాదు, కానీ అది మీ జీవితానికి చాలా అవసరంగా ఉంటుంది. మరి ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కంపిస్తాయి, మీ గొంతు ఆగిపోతుంది, మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్త లేదా భయపడాలా అనే సందేహం మీకు కలుగుతుంది కదా. కొన్ని గంటల తర్వాత లేదా ఈ 4 రోజుల్లో మీకే అర్థమవుతుంది. ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు దారిలోనే ఉండేవాడినేమో అని చెప్పేసి ఒక వార్త అనేది మీకు తప్పకుండా మీరు వినేలాగా జరుగుతుంది. అయితే అది ఒక వ్యక్తి ద్వారా కలగవచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. కొంతమందికి పాతగా మూసివేసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపించవచ్చు. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుందండి. ముందు జీవితం, తర్వాత జీవితం అనేలాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అయితే ఇది భయం కాదు, గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవటం మీరు గమనించి ఉండవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నా ఎవరో ఉన్నట్లుగా మీ పక్కన అనిపించడం, నిద్రలో అర్థం లేని కలలు లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుండి ఇంకో మూలకు ఎవరో నడిచినట్లుగా,
ఒక భావన, ఇవన్నీ మీ ఊహలు కావు. ఇది నెగిటివిటీ శక్తి కూడా కాదు. ఇది మీపై కన్నేసినటువంటి దైవశక్తి. మీరు అనుకున్నారో లేదో అండి, నా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుని ఉంటారు. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కూడా కదలికల్లోకి వస్తాయి అంటారు కదా. మరి ఇంతకాలం మీ పాత అంటే బాధను గమనించినటువంటి ఒక భగవంతుని యొక్క శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి తహతహలాడుతుంది. మరి ఆ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని దూరం చేస్తుంది. మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచివేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు తెలియకుండానే చేతుల నుండి పగిలిపోవటం, కొన్ని పాత సంబంధాలు మన నుండి దూరం అవ్వటం, కొన్ని పాత అలవాట్లు మనం పూర్తిగా విడిచిపెట్టడం, ఇదంతా కూడా నష్టం కాదండి. ఇది మీకు జరుగుతున్నటువంటి గొప్ప శుద్ధి. మరి ఈ సమయంలో భయపడన అవసరం లేదు. ఎదురు పడకండి. నిశ్శబ్దంగా అన్ని గమనిస్తూ ఉండండి. మీ జీవితంలో ఏది బయటకు పోతుంది, ఎందుకంటే ఏ విషయం పట్ల మీరు అవగాహన పొందుతున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు అనేటటువంటి అక్షరం మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా యాదృచ్ఛికంగా అయితే ఆ వ్యక్తి మీకు పరిచయస్తులు కారు. ఆ వ్యక్తి మీ గతానికి లింక్ అయి ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ద్వారమై ఉండవచ్చు. మరి ఈ వ్యక్తి గురించి మీకు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు, కానీ వారి మాట మీ గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం కాబట్టి. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీ తప్పు చూపించరు, కేవలం ఒక విషయం గురించి మీతో మాట్లాడతారు. మీరు ఇప్పటి వరకు చూపించి అంటే మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పు అని. కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక నిజం అనేది బయటపడేలా జరుగుతుంది. కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక అబద్ధం కూలిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చినటువంటి పని ఏంటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పడం. ఇది సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా జరుగుతుంది. మరి ఆ తర్వాత అతని వల్ల మీ జీవితం కొంచెమైనా మార్పు అనేది కనిపిస్తుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయేటటువంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు వస్తున్నారు, ఈ వ్యక్తి మీరు ఊహించిన సమయంలో మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని రాక అనేది ఎవరైనా ప్లాన్ చేసిందైతే కాదండి, అనుకోకుండా వచ్చినట్లే ఉంటుంది. అయితే వారు రావడానికి ఖచ్చితమైనటువంటి కారణం ఉంటుంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం గురించి చెప్పడానికి అయితే వస్తారు. మరి ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే అది మీరు ఎప్పుడూ కూడా అనుకున్నది కాదు. అయితే ఏ విషయం పట్ల మీకు నిజాన్ని తెలియజేస్తారు అనేది మీరు కూడా ఊహించలేరు. మరి ఆ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని కూడా మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతను ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుడు దారిలో ముందుకు వెళ్ళిపోతారేమో అనే విధంగా ఆ వ్యక్తి యొక్క సలహా ద్వారా, ఆ వ్యక్తి యొక్క సహాయం ద్వారా మీరు నిజమనేది అబద్ధం ఏది, ఏ మార్గం మంచిది అనేది తెలుసుకునేటటువంటి ఒక స్పష్టత కలిగి ఉంటారు. అతని రాక మీకు రక్షణ, వారి మాట మీకు హెచ్చరిక. మరి ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో వాతావరణం కూడా మారుతుంది. మీ మనసులో భయం తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుంది. మీ జీవితంలో ఇక అలాగే డబ్బు ఎందుకు ఆగిపోతుంది, ఇప్పుడు ఎందుకు కదులుతుంది అనేది కూడా మీరు స్పష్టంగా గమనిస్తారు. అయితే డబ్బు సంపాదించే శక్తి మీకు ఉంది, కష్టపడే అలవాటు మీకు ఉంది, కానీ ఎందుకు డబ్బు మీ దగ్గర నిలబడటం లేదు, వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఎందుకు పోతుంది, రావలసిన డబ్బు మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది, ఇదంతా కూడా మీరు చేసుకున్నది కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయి ఉంటారు, లేదా ఎవరికి బాగా సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడి ఉండవచ్చు. మీకే రావాల్సినటువంటి డబ్బును మీరే విడిచిపెట్టుకున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇది మీ మంచితనమే, అంతేకాని మీ యొక్క జీవితంలో కావాలని జరిగింది అయితే కాదండి. అయితే ఆ బరువు అంతా కూడా నెమ్మదిగా తగ్గుతుంది. 4 రోజుల్లో ఆర్థికంగా మీ జీవితంలో మరొక కదలిక మొదలవుతుంది. పాత బాకీలు గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి మరలా చర్చకు వస్తాయి. లేదా ఎవరో మీరు ఊహించిన సమయంలో మీకు సహాయం చేయడానికైతే తప్పకుండా ముందుకు వస్తారు. అయితే ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయడానికి కాదు, మిమ్మల్ని మీ మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ కొన్ని నిద్రలేనటువంటి రాత్రులు గడిపారు. అయితే ఇప్పటి నుండి ఆ రాత్రులన్నీ కూడా నెమ్మదిగా ప్రశాంతకరమైనటువంటి రాత్రులుగా మీకు పరిచయం అవుతాయి. మీరు డబ్బులను వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మరి ఈ 4 రోజులు వచ్చినటువంటి డబ్బును భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యతతో మీ అదృష్టాన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోండి.
ఇక మీకు విలువ ఎందుకు రాలేదంటే, ఇప్పుడు ఎందుకు ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుందంటే, మీ కెరీర్ మీ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడూ ఎక్కడా కూడా తప్పుడు ద్రోవనే నేర్చుకోలేదండి. అన్ని విషయాల పట్ల కూడా చాలా చక్కగా మీరు మంచి భావనతో ఏది జరిగినా కూడా భగవంతుని అనుగ్రహమే, భగవంతుడి ప్రసాదమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఏ సమయంలోనైనా కానీ భగవంతుని అనుగ్రహం చాలా అద్భుతంగా కలుగుతుంది. అయితే మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు. మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు కూడా మీకంటే మంచి గుర్తింపు పొందారు. అయితే మీరు ఎప్పుడూ కూడా ఈ విషయం పట్ల బాధపడలేదు. ఏది వచ్చినా కూడా స్వాగతించారు. ఇది మీ లోపం కూడా కాదు. మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులు. మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకునేవారు, ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా ఇప్పుడు బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ మాట చాలా అద్భుతంగా పెరగబోతుంది. నలుగురిలో, సమాజంలో మీ మాటకు గుర్తింపు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు ఎవరూ వినిపించుకోకపోయినా ఇప్పుడు అవే మాటలు చాలా ఆనిముత్యాలుగా వింటారు. ఇక ఉద్యోగం లేని వారికైతే ఒక మంచి సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక అవకాశం కావచ్చు. అది మీ దిశను పూర్తిగా తిప్పేటటువంటి మార్గం కావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి తగ్గవచ్చు. మీ మీద అనవసరమైనటువంటి నిందలు ఉంటే అవి కూడా తగ్గుతాయండి. మీ మీద ఎవరైతే నిఘా పెట్టిన వారు ఉంటారో వారు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడైతే ఒక హెచ్చరిక. ఈ సమయంలో ఈ 4 రోజుల్లో నోరు కంటే మీ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ కూడా తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంటుంది, మార్పు ఎలా వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి మీ జీవితంలో ఎవరు నిజంగా ప్రేమను పంచుతున్నారు, ఎవరు పూర్తిగా విషయాన్ని నింపుతున్నారు అనేది మీరు కూడా తెలుసుకోలేరు. కాబట్టి సగం ప్రేమ, సగం అపనమ్మకంతో కాకుండా పూర్తిగా మీ గాయాలను మీరే పూర్తిగా మార్చుకునే విధంగా మంచి మందును మీరే కనుగొనాలి. మీరు ఎవరికో మీ మనసును పూర్తిగా ఇవ్వటం కాదు, మీ విలువను మీరే తగ్గించుకోవటం కాదు. ఇక నుండి మీ మనసును మీకే ఇచ్చుకోండి. మీ విలువను మీరే ఎక్కువగా గుర్తించుకోండి. మీకు మీ సమయాన్ని కేటాయించుకోండి. ఇక ఇదంతా కూడా మీ లోపలే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీరు నవ్వుతున్న గాయం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ మీరు మాత్రం పూర్తిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ ఒక నిజం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దశలో ఈ 4 రోజుల్లో మీరు ఎవరికి కూడా ప్రేమను అడగకండి. మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ప్రేమ కాదు, మీకు అవసరమైనటువంటి ప్రేమ ఇప్పుడు మీకు దగ్గరగా ఉంటుంది. భయం ఎందుకు పట్టుకుంటుంది, అది ఎలా పోతుంది అంటే, బయట మీరు ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తారు. రేపు ఏమవుతుందో, నా నిర్ణయం తప్పైతే మరలా నష్టపోతానేమో అనేటటువంటి భయం మీకు ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటుంది. ఇది మీ శత్రువు కాబట్టి మీరు ఎక్కువగా భయాన్ని కాకుండా భయాన్ని తగ్గించుకోవటం కోసం ఆలోచించండి. మీరు ఒక్కసారిగా అప్పుడు బలంగా మారుతారు. అయితే మీరు కూలిపోను, నేను ఎక్కడా కూడా తగ్గిపోను అనే నమ్మకం కూడా మీరు కలిగి ఉంటారు. ఈ నమ్మకం మీ ముఖంలో తప్పకుండా కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును తప్పకుండా గమనిస్తారు. ఇది మీ లోపల జరిగేటటువంటి యుద్ధం. బయటకు మాత్రం ఎవరికీ కనిపించదు, కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేసే రోజులండి. రాబోతున్న ఈ 4 రోజుల్లో సాధారణమైనటువంటి రోజులు కాదు. ఇవి మీ జీవితాన్ని మధ్యలో ఉన్నటువంటి ఒక వంతెనలాగా మీకు అనేక రకాల కష్టాల నుండి మీరు కింద పడకుండా పట్టుకోవడానికి సహాయంగా ఉండేటటువంటి ఒక గొప్ప వంతెన. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మీరు ఏదైతే అంటే మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా అంతే చెప్పాలంటే, ఇక మీరు మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. మీ దారి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీకు తెలియకుండానే గొప్ప విధి మలుపుగా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. మీపై ఉన్నటువంటి మాటలు ఎలా ఆగిపోతాయి అంటే, ఎప్పుడూ కూడా మీరు అసలు ఊహించి ఉండరు. అంటే ప్రత్యక్ష శత్రువుల కంటే అదృష్ట శత్రువుల వల్ల మీరు ఎక్కువగా నష్టపోయారు. మీ ముఖం ముందు నవ్వినటువంటి వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం, మీ తప్పు కాకపోయినా మీ మీద తప్పు అని చెప్పి మోపించడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో చాలా రకాలుగా ఎదుర్కొన్నారు. కానీ మీరు ఒక పని చేశారు. మీరు ఎదురుగా మాట్లాడలేదు, మీరు ప్రతీకారం కూడా తీర్చుకోలేదు. మీరు మౌనంగా అన్ని భరించారు. ఈ మౌనమే ఈ రోజున ఈ 4 రోజులు మీకు బలాన్ని ఇవ్వబోతున్నాయి. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెబుతాను. ఈ 4 రోజులు మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
కోపంతో కాదు, భయంతో కాదు, ఆలోచనతో, శాంతితో, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని మరింత బలంగా చేయడానికే. మీరు ఓడిపోవడానికి కాదు, మీరు బలంగా తయారవుతున్నారు. మరి ఇది నేను మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సూచనలని నమ్మండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు అత్యంత గొప్ప శుభవార్తలు అయితే వినేటటువంటి యోగం కనిపిస్తుంది. ఈ వీడియోలో సమాచారం వృశ్చిక రాశి వారికి నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాసి తెలియజేయండి. ధన్యవాదాలు.